రాజకీయాలందు రాయలసీమ రాజకీయాలు వేరయ్యా అంటుంటారు. దాన్నే నిజం చేస్తున్నారు అక్కడ ఓ లేడీ ఎమ్మెల్యే. మాజీ మేయర్ విషయంలో ఆయన అవినీతిని బయటపెట్టడంలో తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతానంటూ చర్యలు మొదలుపెట్టారు కూడా. అయితే అది ఆక్రమణల తొలగింపు కాదని, తమపై ఆమె చేస్తున్న కక్షపూరిత రాజకీయాలంటూ ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. కొన్ని విషయాలను మనసులో పెట్టుకుని ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. కడపలో ఆ రెడ్డమ్మ రెడ్ బుక్ రాజకీయం నడిపిస్తుందని అంటున్నారు. మరి ఎవరా లేడీ రెడ్డమ్మ? ఏంటా కథ? ఇంతకు కడప రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కడప రాజకీయాలు హాట్ టాపిక్కే. ఇక 2024 ఎన్నికల తర్వాతైతే మరింత హీటెక్కాయి. వైసీపీ కంచుకోటైన కడపను టీడీపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే మాధవిరెడ్డి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఏదో ఒక రూపంలో న్యూస్లో ఉంటోంది ఆమె. కార్పొరేషన్ సమావేశంలో కుర్చీ కోసం, చెత్త పన్ను గురించి మాజీ మేయర్కు మాధవిరెడ్డికి వాగ్వాదం జరుగుతూనే ఉంది. అయితే అది ఆ విషయాల దగ్గరే ఆగిపోలేదని టాక్. ఆ నిప్పు రాజుకుంటూనే ఉందని, మాజీ మేయర్ల అవినీతిని బయటపెట్టడంలో మాధవిరెడ్డి ఎక్కడా తగ్గకుండా వ్యవహరిస్తున్నారని అనుకుంటున్నారు అక్కడి వాళ్ళంతా. అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్ సురేష్పై దృష్టి పెట్టిన మాధవిరెడ్డి ఆయన అవినీతిని బయటపెట్టి కుర్చీ దిగేలా చేశారు. ఆ తర్వాత మేయర్ కుర్చీలోకి వచ్చిన పాకా సురేష్ సైతం అవినీతికి పాల్పడ్డారని ఆమె ఆరోపిస్తున్నారని టాక్. పాకా సురేష్ కార్పొరేషన్ నిధులతో తన ఇంటి ముందు రోడ్డు ఎత్తులేపారని ఆరోపణలున్న నేపథ్యంలో దాన్ని తొలగించారు మున్సిపల్ సిబ్బంది. అయితే అది మాధవి పనేనని, ఆమె కక్షపూరితంగా దాన్ని తొలగించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారట. ఎమ్మెల్యే పర్యటనకొచ్చి వెళ్లిన కొన్ని గంటల్లోనే జేసీబీలు వచ్చాయని, ఇది ఆమె పనే అని అంటున్నారట వైసీపీ నేతలు, కార్యకర్తలు. అయితే దానికి గట్టి కౌంటర్ ఇస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. కార్పొరేషన్ డబ్బులతో ఇష్టారాజ్యంగా రోడ్లు ఎత్తిలేపితే ఊరుకుంటారా అని అంటున్నారట. ఏదేమైనా కడపలో మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే రాజకీయం మాత్రం రసవత్రంగా మారుతోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మాధవిరెడ్డి అగ్రెసివ్నెస్తో ఇలాంటివి ఇంకెన్ని బయటపడతాయో చూడాలని అంటున్నారు. కడప పాలిటిక్స్ ఎప్పుడు పవర్ఫుల్ అని మరోసారి తెలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ రచ్చ ఇక్కడితో ఆగుతుందా, ఎక్కడి వరకు వెళ్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ అంటున్నారు.